అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక అడవిలో చాలా పిచ్చుకలు నివసిస్తూ ఉండేవి. కానీ అవి ఐకమత్యంగా ఉండేవి కావు. అవి ఒక్కొక్కటి వేరుపడి ఎగురుతూ ఉండేవి. అదే అడవిలో ఒక గ్రద్ద ఉండేది. అది తరచూ పిచ్చుకలను తినేది. రోజు రోజుకు తగ్గిపోతున్న పిచ్చుకల సంఖ్య పిచ్చుకలలో కంగారు, భయాన్ని నింపింది. అవన్నీ ఒకరోజు సమావేశమై ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించుకోవాలి అని ఆలోచించసాగాయి. మనం ఒక్కొక్కరం ఎగరడం వల్లనే గ్రద్ద మన మీద దాడి చేస్తుంది. అదే మనం అందరం కలిసి ఎగిరితే అదేమీ చేయలేదు. కాబట్టి మన అందరం కలిసి ఉందాం అని అనింది ఒక పిచ్చుక. ఆ మరుసటి రోజు నుంచి పిచ్చుకలన్నీ గుంపులుగానే ఎగరసాగాయి. దాంతో గ్రద్ద దాడి చేయలేకపోయింది. అందువలన ఆహారం దొరకడం కూడా కష్టమైంది. ఒక ఉపాయం పన్ని గ్రద్ద పిచ్చుకల దగ్గరకు వెళ్ళింది. నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు, మీతో స్నేహం చేయడానికి వచ్చాను అంది గద్ద. ముందు పిచ్చుకలు గ్రద్దను నమ్మలేదు. 2 రోజులు గ్రద్ద తమపై దాడి చేయడానికి ప్రయత్నించకపోవడం చూసి అవి నమ్మాయి. 3వ రోజు ఆ గ్రద్ద పిచ్చుకల దగ్గరికి వచ్చి, మీ గుంపును చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కానీ మీకో నాయకుడు అవసరం. నాయకుడు ఉంటే మీరు మరింత బాగా ఉంటారు అని అనింది గ్రద్ద. పిచ్చుకలలో ఎవరు నాయకుడిగా ఉండాలో వాటికి అర్థం కాలేదు. ఇంతలో గ్రద్ద, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ నాయకుడిగా ఉంటాను అంది గ్రద్ద. అలాగే అన్నాయి పావురాలు. అయితే నాయకుడైన నాకు రోజు భోజన సదుపాయాలు మీరే చూసుకోవాలి. కాబట్టి రోజుకో పిచ్చుక నాకు భోజనంగా రావాలి అంది గ్రద్ద. పిచ్చుకలకు గ్రద్ద దుర్బుద్ధి అర్థమైంది. వెంటనే అవన్నీ కూడబలుక్కొని గ్రద్దను తరిమేశాయి. వెంటనే గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి పిచ్చుకలు కలిసిమెలిసి ఐక్యంగా ఉండసాగాయి.